ఆ హెరిడిటరీ బ్రెస్ట్ క్యాన్సర్ ప్యానెల్లో పాజిటివ్ మ్యూటేషన్స్ ఉన్నప్పుడు స్క్రీనింగ్ ఎర్లీగా చేస్తామా? సో స్క్రీనింగ్ ప్రోగ్రామ్ మనం జనరల్ పబ్లిక్ ఏం రికమెండ్ చేస్తున్నాం? మ్యామోగ్రఫీ సరిపోతుంది అంటున్నాం. యంగర్ ఏజ్లో అల్ట్రాసౌండ్ కూడా కంబైన్ చేయొచ్చు అంటున్నాం. హై రిస్క్లో వాళ్ళకి ఎంఆర్ఐ మ్యామో అంటున్నాం. సో స్క్రీనింగ్తో పాటు రిస్క్ రిడక్షన్ సర్జరీస్ ఉన్నాయి. ఓకే. సో అదేంటంటే మనకి ఫ్యామిలీ కంప్లీట్ అయిన తర్వాత ఓకే సపోజ్ BRCA1 మ్యూటేషన్ ఉంది. ఆ 35 to 40 టైం ఫ్రేమ్లో ఏంటంటే ఏజ్లో బైలాటరల్ రిస్క్ రిడక్షన్ మాస్టెక్టమీ అంటాం, అంటే బ్రెస్ట్ సర్జికల్గా రిమూవ్ చేయటం. ఇది మనకి బ్రెస్ట్ క్యాన్సర్ని సిగ్నిఫికెంట్గా తగ్గిస్తుంది, రైట్? అండ్ ఫ్యామిలీ కంప్లీట్ చేసిన తర్వాత బైలాటరల్ సాల్పింగ్ ఓవరెక్టమీ, అంటే ఓవరీస్ అండ్ ట్యూబ్స్ని కూడా రిమూవ్ చేస్తాం. ఓకే. BRCA2లో ఉన్న వాళ్ళకి మనం 40 to 45 మధ్యలో కూడా చేయొచ్చు. ఓకే, సో రిస్క్ రిడక్షన్ సర్జరీస్ అనేది ఇంపార్టెంట్.